కాబట్టి ఒబిసిటీ ఉన్నవారికి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవారికి, గాల్ స్టోన్స్ వచ్చే రిస్క్ ఒకసారి వచ్చినా తొలగించుకున్నప్పుడు మరోసారి రాకుండా రక్షించుకుందాం అనుకునే వారికి బార్లీని ఉపయోగించుకోవటం చాలా మంచిది అని ఇక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టి ఇక మీరు ఈ బార్లీని ఇక ప్రతినిత్యం దినచర్యలో ఒక భాగంగా చేసుకుని కొంత బార్లీ వాటర్ తీసుకోవటం అనేది చాలా మంచిదని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ మనకి కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కూడా తగ్గుతున్నది బార్లీ వల్ల. అసలు గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి కొలెస్ట్రాల్ వల్ల ఎక్కువ తయారవుతూ ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వటం వల్ల వస్తాయి కదా, కానీ ఇక్కడ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వటం వల్ల ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ బార్లీ 2 రకాలుగాను రక్షణ కలిగిస్తున్నది. కాబట్టి ప్రివెన్షన్గా బార్లీని జాగ్రత్తగా వాడుకోగలిగితే గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా రక్షించుకోవచ్చు అని అందరూ గ్రహించాలి. ఇక మెయిన్గానండి